మార్చబడడానికి దేవుని వాక్యమును తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. భద్రపరుచుకున్నటువంటి వాడు ఆ వాక్యానుసారముగానే జీవించాలని నిశ్చయించుకొని అనేక మందిని దేవుని వద్దకు నడిపించాడు అని దేవుని వాక్యము ద్వారా పౌరుల గురించి మనకు తెలియజేయబడతా ఉంది. ప్రియులారా, ఈ దినాన సువార్త లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు అడిగి ఎలాగూ దానిని పొందాలో, పొందినటువంటి మీరు ఎలాంటి సంతోషాన్ని మీరు కలిగి ఉంటారో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట మనకు కనబడతా ఉంది. కాబట్టి పిల్లరా, నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీకు నిశ్చయముగా నా పేరట పిల్లరా, నా పేరట మీరు నన్ను ఏమి అడిగినను దానిని మీకు అనుగ్రహించును. ఎంతకాలంలో మీరు నా పేరట ఏమీ అడగలేదు, కానీ ఇప్పుడు తండ్రి పేరట మీరు ఏమి అడిగినను పిల్లగా తండ్రి ప్రేమ ఎలాగూ పొందాలో యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయాలు వారి జ్ఞానమును బట్టి కాక అజ్ఞానమును బట్టి మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభువారు వారిని ద్వేషించక వారిని ప్రేమిస్తూ వారికి తెలియచేయబడినటువంటి మాట. అనేక పర్యాయాలు భక్తుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినటువంటి ప్రశ్న మనం గమనించిన వారమైతే 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనములో మనం గమనించినప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళుతున్నావని ఆయనను అడగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చినవని అతనితో చెప్పాను. నీవెక్కడికి వెళుతున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయాలు ఆయా సందర్భాలలో అనేకమైన ఉపమానాలు చెప్పారు. కానీ కొన్ని సందర్భాలలో శిష్యులు అడిగినటువంటి దానిని బట్టి చాలా మర్మయుక్తంగా ఆయన మాట్లాడాడు అనేటువంటి సత్యం దేవుని వాక్యములు మనకు తెలియజేయబడతా ఉంది. మరొక శిష్యుడు అడుగుతూ ఉన్నాడు. 14వ అధ్యాయం 5-6 వచనాలలో మనం గమనించిన వారమైతే, అందుకు తోమ, యోహాను సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాలలో మనం గమనించిన వారమైతే, అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలియని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. నీవెక్కడికి వెళుచున్నావు మాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తెలియచేసినటువంటి మాట మరొక శిష్యుడు అడిగినటువంటి మాట ఏమిటంటే, ఆయన శిష్యులలో ఫిలిప్పు అడుగుతాడు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, 8వ వచనంలో 14వ అధ్యాయం 8వ వచనంలో శిష్యులు ఆయా సందర్భాలలో ప్రభువును అడిగినప్పుడు ప్రభువారు చాలా మర్మయుక్తంగా మాట్లాడారు. మరికొంతమంది శిష్యులు అడిగారు. 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి ఆయన శిష్యులు కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి వద్దకు వెళుతున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని
ఒకరితో ఒకడు చెప్పుకునేను. కదా ఆయన ఏంటి, నేను కొంచెము కాలం మీరు నన్ను చూస్తారు, కొంచెము కాలం నన్ను చూడరు, నేను తండ్రి వద్దకు వెళుతున్నానని చెప్తున్నాడే, ఏమిటి మాట అంటే అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి మాటలు ఆయనను వెంబడించినటువంటి శిష్యులు కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. నిజమే ప్రియులారా, నిజమే. మనం కూడా విన్నటువంటిది ఒకటి, చెప్పేటువంటిది మరొకటి. మా స్నేహితులు ఒకడు ఉన్నాడు, వాడు చెప్తాడు, అరే పలానాడు ఇట్లా, పలానాడు ఇట్లా, పలానా వాడు ఇట్లా మాకు ముందు చెప్తారు. మేము అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను ఫోన్ చేసి చెప్తారు, వీడికి బాగా ఇచ్చాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడని ఆ మాట చెప్తాడు. అక్కడికి వెళ్ళగానే అప్పటి వరకు ప్రేమతో రండి అని పిలిచినటువంటి వాడు మేము వెళ్ళేసరికి కోపపడటం ప్రారంభించాడు. అర్థం కాదు ఏం జరిగిందని. తర్వాత అర్థమైంది కదా. అందుకనే భక్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, మీరు దురద చెవులు కలిగిన వారై, దురద చెవులు కలిగిన వారై దేవుని వాక్యాన్ని వింటమట్టుకైతే వింటారు, కానీ ఎంత మాత్రము కూడా మీరు గ్రహించలేదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడతా ఉంది ప్రియులారా. కాబట్టి ఈ దినాన మనము దేవుని వాక్యము ద్వారా పరిశీలన చేసుకుని దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలని దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడతా ఉంది. ప్రియులారా, దేవుని మాట విన్నటువంటి నీవు వినినటువంటి వాక్యానుసారముగా నీవు జీవించకపోతే, ప్రవర్తించకపోతే, దేవుని వాక్యము ద్వారా తెలియచేయబడినటువంటిది, దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడినటువంటిది, దేవుని వాక్యాన్ని విన్నారు కానీ వినినటువంటి వాక్యము ద్వారా వారు జీవించకపోతే, విని లెక్క చేయకపోతే జరిగేటువంటి పరిణామం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒకడు ఆయన మాట విని ఇల్లు కట్టాడు, బండ మీదనే ఇల్లు కట్టాడు. వానలు వచ్చను, వరదలు వచ్చను, అతని ఇల్లు కూలిపోలేదు అని జ్ఞాపకం చేశాడు. మరి ఒకడు అనగా దేవుని మాటను విని దాని ప్రకారం ప్రవర్తించినటువంటి వాడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. వానలు వచ్చను, వరదలు వచ్చను, ఆ ఇల్లు కూల్చివేయబడేది అని దేవుని వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనం, దేవుని మాటను వింటూ ఉన్నటువంటి మనం విని ఎలాగో ప్రవర్తిస్తున్నాం, ఎలాగో జీవిస్తున్నాం, మనకై మనము పరిశీలన చేసుకున్న వాళ్ళని సమలో జ్ఞాపకం చేస్తున్నాం. ఆదాము దేవుని మాటను విన్నాడు, విని దాని ప్రకారం జీవించలేదు. జీవించినటువంటి ఆదాము జీవితం దేవుని చిత్తమును నెరవేర్చలేకపోయింది అనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడతాం. కాబట్టి పిల్లల దేవుని మాటను వినుట లేక దేవుని వాక్యము వినుట విధేయత కలిగినటువంటి జీవితానికి నిదర్శనమని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నవాడు దేవుని తండ్రి మాట విన్నాడు, మరొకడు దేవుని తండ్రి మాట విన్నాడు. ఒకడేమో విని తండ్రి మాట ప్రకారము జీవించలేదు, మరొకడు విన్నాడు కానీ తండ్రి చెప్పినటువంటి మాట వినిన ప్రకారం జీవించాలని నిర్ణయిస్తున్నాడు. కానీ నిర్ణయించుకున్నటువంటి వాడు తన నిర్ణయం అలాగే ఉంది. మొదటి వాడు విన్నటువంటి వాడు, అయ్యో తండ్రి మాటలు విన్నాను కానీ విని నా తండ్రికి నేను చేయవలసిన పనిని నేను చేయలేకపోయానని చెప్పి పశ్చాత్తాపతుడై తన తండ్రి చెప్పినటువంటి పనిని జరిగించడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లలా, నీవు నేను దేవుని మాటను వినినటువంటి వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచూసుకొని దేవునికి ఇష్టముగా, తండ్రికి ఇష్టముగా
మనము జీవించిన వారైతే మన సంతోషము పరిపూర్ణత కలిగినటువంటిది, సంపూర్ణమైనటువంటిది. పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ మాట్లాడతాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనము గమనించిన వారైతే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ మాట్లాడతాడు. ఇదిగో, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలిగిన వారుగా ఉండాలని ప్రార్థించుచున్నారు. మీరు పరిపూర్ణంగా ఉంటారు. మీరు దేవుని మాటను అంగీకరించిన వారైతే సంపూర్ణత కలిగినటువంటి వారు, పొదువ లేనటువంటి వారు అని యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యము ద్వారా మనకు హెచ్చరిక చేయబడతా ఉంది. మీరు దేవుని వాక్యమును విని దాని ప్రకారము మీరు ప్రవర్తించకపోతే దేవుని ఆయన మన మాట ఆలకింపుడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది, నేను చెప్పినది కానీ మీరు వినలేదు. నేను ఎన్నో పర్యాలు చెప్పాను, మీరు వినలేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం నుండి మనం గమనించిన వారైతే జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం నుండి మనం గమనించిన వారైతే నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసి నేను గద్దెంపగా లోబడకపోతే. ఈ రోజులో గద్దెంపుతో కూడినటువంటి వాక్యాన్ని అందించకూడదు. కారణం ఏంటి? వారికి అనుగుణమైనటువంటి రీతిగానే బోధించవలసినటువంటి ఆ బోధకులు చాలా మంచివారిగా పరిగణించేటువంటి క్రైస్తవ సమాజం. భక్తుడైనటువంటి యాకోబు క్రైస్తవవేత్తల గురించి మాట్లాడుతుంది. మేము దేవుని బిడ్డలం. 8వ అధ్యాయం యోహాను సువార్తలో మనం గమనించినటువంటి వారమైతే యూదులు యేసుక్రీస్తు ప్రభు వారితో జరిగినటువంటి సంభాషణలో అనేక పర్యాయాలు వారు మాట్లాడారు. మేమెప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదే, నీవేంటి మమ్మల్ని బానిసలుగా ఉన్నావు, మేము పరిశుద్ధులం, మేము దేవుని బిడ్డలం. క్రైస్తవ సమాజానికి భక్తుడైనటువంటి యాకోబు ఈ పత్రిక తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పితే కానీ మీరు వెనక త్రోసివేసి తిరిగి, ప్రియులారా, మీరు పిలిచినప్పుడు, మీరు చెప్పినప్పుడు నేను కూడా వెళ్ళను అని దేవుని వాక్యంలో తెలియజేయబడతాను. ప్రతి వాడు విన్న తర్వాత ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం నుండి మనం గమనించిన వారైతే ఇక్కడ భక్తులైనటువంటి ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నారు. నేను చెవిలోకి వారి మాటలు విని ఉన్నాను, పనికి మారిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసిందని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపపడువాడు లేకపోయాను అని వ్రాయబడింది. నేనేమి చేశాను? ప్రతి వారు కూడా ఎవరికన్నా నువ్వు ఇలా చేశావు అని అంటే నేను అలాంటి వాడిని కాదు, నేను యథార్థవంతుడను, నీతిమంతుడను, భక్తిపరుడను, నేను ఎవరి దగ్గర ఏమి ఆశించను అంటే వీళ్ళు ఉన్న లక్షణాలన్నీ కూడా, వీడిలో ఉన్నటువంటి దాచబడిన లక్షణాలన్నీ కూడా బయటికి చెప్తూ వాటికి వ్యతిరేకమైనటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటాం. తన తప్పు ప్రియుల దొంగతనం చేసినటువంటి వాడు దొంగతనంగా నడిచినట్లుగా తప్పు చేసినటువంటి వాడు తన తప్పును తాను చక్కదిద్దుకోకపోగా ఇతరుల పైన నేరారోపణ చేసేటువంటి పరిస్థితుల్లో ఇది క్రైస్తవ సంఘము లేక
పరిశీలన చేసుకో. ఆదాము అంటున్నాడు, ఆదాము తప్పు చేశాడని తెలుసు, కానీ ఆ తప్పును ఎవరి మీద మోపుతున్నాడంటే ప్రభువారి మీద ఆ తప్పును మోపుతున్నాడు. నీవిచ్చిన ఈ స్త్రీని బట్టి నేను పాపం చేశాను. వీళ్ళ ఈ రోజుల్లో అనేక మంది వాక్యాలు వింటున్నారు, కానీ విన్నటువంటి వాక్య ప్రకారం జీవించలేదు, జీవించడం లేదనేటువంటి సత్యం దేవుని వాక్యములు మనకు తెలియజేయబడుతూ ఉంది. దేవుడిని నా పట్ల జరిగించిన అనేకమైనటువంటి మేలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం పిల్లల. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో మనము గమనించిన వారైతే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలతో చెబుతున్నటువంటి మాట, ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. 6వ అధ్యాయం 12వ వచనంలో, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్తగా ఉండము. బానిసత్వపు బ్రతుకులలో నుండి పాపముని విమోచించిన క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి నీవు నేను ఎలాగూ జీవిస్తున్నావు. ఆ 2వ వచనంలో రాయబడి ఉంటుంది, నీ దేవుడు మహోగ్రుడై మహా ఉగ్రతతో అచండమైనటువంటి కోపముతో నీ మీదకి వచ్చిన జాగ్రత్త. వీళ్ళ ఒకవేళ దేవుడిని మరించేవారుగా ఉన్నారేమో. ఇది నా చదవైన ఈ లేఖన భాగం నా జీవితాలు పరిశీలన చేస్తుంది, కానీ నీవు నేను ఎలా ఉన్నాం? దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ విన్నటువంటి వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా? దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ విని లెక్క చేయనటువంటి స్థితిలో మనం ఉన్నామా? లేక దేవుని మాటను విని ఆ మాట ప్రకారము జీవించేటువంటి వారంలో ఉన్నామా? పరిశీలన చేసుకోవాలని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు ముగించిపోతూ ఉన్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో 11వ వచనం నుండి 15వ వచనం వరకు నా లేఖన భాగంలో మనకు ఒక స్త్రీ కనబడుతుంది. దేవుని వాక్యాన్ని విన్నటువంటి ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. తన జీవితం మాత్రమే కాదు, కానీ తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంది. తన కుటుంబాన్ని చక్కదిద్దడం మాత్రమే కాదు, కానీ దైవజనులను తన ఇంటికి ఆహ్వానించింది. నీవు నేను దేవుడు మాట వింటున్నాను, నీవు నేను దేవుడి వాక్యాన్ని చదువుతున్నాను, కానీ దేవుడికి లోబడి మనం జీవిస్తున్నాము. దేవుడి వాక్య ప్రకారం మనం జీవిస్తున్నాము, కానీ మనం ఎలాగా ఉన్నాము అంటే, అందుకని ఎవరికి సందేశంలో పాడుతూ ఉన్నారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథం చేత బట్టి దీక్షతో నడుము కట్టి ముందుకు వెళ్ళాలి. కానీ మనది మనం పెంచుకోవడం కోసం వీటికి ఒకదాంతో బాగేవాడు. కరోనా వైరస్ ఒకరితో పోకుండా 100 మందికి ఎలా కనిపిస్తారు? వాడు కరోనా వైరస్ కంటే ప్రమాదమైన వ్యక్తి ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే పలానోడు ఎట్లా అన్నాడు, వాడన్నా ఆయన ముందే చెప్పానుగా, పలానోడు ఎలాగ అన్నాడట, వీడు వాడు అలాగన్నాడని ఒకరికొకరికి సంబంధాలు లేనటువంటి జీవితం. అదే కరోనా వైరస్లో ఈరోజు ఆసుపత్రిలో జ్ఞాపకం చనిపోయాడు తెల్లవారుజామున. ఫోన్ అయితే వచ్చింది, కానీ వెళ్ళడానికి అవకాశం లేదు, వీళ్ళ ఎందుకు చెప్తూ ఉన్నారంటే, నేటి దినంలో క్రైస్తవ సమాజం ఎలాగ ఉందో పరిశీలన చేసుకోవాలి. భక్తులైనటువంటి యాకోబు క్రైస్తవ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, క్రైస్తవ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. నీకు కరోనా దానికంటే కూడా ప్రమాదమైన వ్యక్తిగా ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. నీ మాటలను బట్టి వ్యక్తుల మధ్య సంబంధాలు, ఐక్యత, సహవాసం కోల్పోవడానికి నువ్వు కారణమైనా ఉన్నావు. ఈరోజు చక్కదిద్దుకోవడానికి ఆలోచన చేస్తున్నావు. ఆలోచన చేసిన వాడైతే
దేవుని వాక్యములకి జైలధికారి వాక్యములను ఇంతకాలం యేసు అంగీకరించిన వాడు అయినా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? పిల్లలా, నేను క్రైస్తవ విశ్వాసిగా నేను ఆ రక్షణ అనుభవ జ్ఞానములోనికి నడిపించబడిన వారైతే నిష్కలంకమైన భక్తి కలిగిన వారు. ఆ నిష్కలంకమైనటువంటి భక్తి ఎలా ఉంటుందంటే ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకోను. పౌలు ఎఫెసీ సంఘాన్ని చెప్తాడు, ఆపత్తుల ముందు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులైనట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచం. మాస్క్ లేకపోతే ప్రస్తుతం ఫైట్ వేసేటువంటి పరిస్థితి. దేవుడి కవచం లేకపోతే దీనికోసమైతే మనం ఎంత ప్రయాసపడతాం, దీనికోసమైతే మనం ఎంతైనా చేస్తాం. కానీ దేవుడి సహవాసంలో ఉండడానికి దేవుడిచ్చిన వాక్యమైనటువంటి రక్షణ కవచాన్ని ధరింపచేసుకొని మన జీవితాలు దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి పిల్లగా ఆయన మాటలో ఉన్నటువంటి మన ప్రాంతం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యని పడతాం. ఆయన మాట చాలు. ఆయన వాక్యం నీలో నాలో మన హృదయం భద్రపరుచుకునే వారైతే వాక్యానుసారంలో మనం జీవిస్తాం. అట్టి జీవితాన్ని మనం జీవించుతూ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషంలో మనం కలిగి ఎక్కడైనా దేవుని వద్ద నడిపించాలి. సాధనలు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి నడిపించుడు కాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తువును మీ హృదయములకు మీ తలంపులకు కావాలని నడిపించుడు కాక. ఆమేన్.
వీక్షిస్తున్న ప్రతి విశ్వాసకి ప్రభుత్వంగా మీకు వందనం తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఈశ్వర తర్వాత 5వ ఆదివారం చక్కటి పాటల ద్వారా చక్కటి సందేశం ద్వారా దేవుని ప్రతి గీత బట్టి ప్రత్యేకించి దేవతలు తెలియజేస్తూ మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. రాబోయే దినాల్లో మనమందరము దేవాలయంలో ఆరాధించుకుని స్తుతించడానికి ఒక సమయాన్ని మన దేవుని ప్రార్థన చేయగలం కదా. అంతేకాకుండా మన దేశము, రాష్ట్రము, ప్రపంచ దేశంలో కరోనా వ్యాధి గురించి మనం ప్రత్యక్షంగా టీవీలో చూస్తున్నాం. లేఖలు మృతదేహాలు పాతి పెట్టక వీధిలో పడేసి సన్నివేశాలు మనం చూస్తున్నాం. అటువంటి స్థితి మనకు రాకుండా మనం ప్రార్థించేవారుగా ప్రత్యేకించి మనము దేవుడు ఆత్మీయమైన శక్తిని పొందుతున్న వారుగా ఉండడానికి, అదేవిధంగా రాబోయే దినాల్లో మనము అనేకమైన ఆశ్చర్యకాలను దేవుడు నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేవునికి ప్రార్థన కుటుంబ స్పష్టంగా ప్రార్థన నడిపిస్తారు. వారి ప్రార్థన తర్వాత ప్రభు ప్రార్థన దేవునితో సమర్పిస్తున్నాం. దీని ముందుగా 432వ పాట పాడుకున్న అనంతరం ప్రార్థన ప్రభు ప్రార్థన దేవునితో సమర్పిస్తున్నాం.
ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం గుర్తుల చేత ఓడబడుచు మా ప్రభు తండ్రి, నీకే వందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాము ఆయన. ప్రభు, ఈ ఈస్టర్ తర్వాత ప్రభు 5 ఆధారాలను కాపులు పట్టించారు. అందుబట్టి కుదనాలు ప్రభు, ఈ కరోనా టైంలో కూడా అనానుకూల పరిస్థితుల్లో ఇదిగోనైనా ప్రభు ఈ సన్నిధిలో చేరి చక్కమందిగా చేరి నేను ఆరాధించడానికి, శుద్ధించడానికి, కనపరచడానికి నువ్వు మాకు ఇచ్చినటువంటి సుఖమైన తరుణాన్ని బట్టి నీకే వందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియబిడ్డలు ఇదిగోనైనా ప్రభు ప్రభుత్వాలకు లోబడి అలాగే బిడ్డలు ప్రభు వారి గృహాల్లో ఉండి ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మా బిడ్డలందరూ కూడా ప్రభు వారి ఇళ్లలో టీవీల ముందుండి ఆయన ప్రభు ఆయన ల్యాప్టాప్స్ ముందుండి ఆయన ఫోన్స్ ముందుండి వారందరూ కూడా ఎంతో భక్తిగా వారి గృహాల్లో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు గృహానికి పరిమితుడి ఆరాధనలు ఇదిగోనైనా సన్నిధిలో మేము అందరూ కలిసి సామూహికముగా నేను ఆరాధించేదనేది అది తొందరలో మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభు ఈ కరోనా వైరస్ నుంచి మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యావత్ ప్రపంచంలో మానవులందరినీ కూడా తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు, నేను వీళ్ళని త్వరలో ప్రభు ఈ లాక్డౌన్ తీసివేయడానికి, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండడానికి నీ కావున, నీ భద్రత ప్రభు అరుణా ఇస్రాయేల్ దేశం నుంచిగా మా దేశం మీద, మా ప్రపంచం మీద, మా రాష్ట్రం మీద, మా పట్టణాల గురించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరుగుగా ప్రభు ఆయన ఈ అనుకూల పరిస్థితుల్లో నీ చెంతకొచ్చినప్పుడు దీవించి ఆరాధనతోడైనా వాక్యమందిరంతోడైనా ఇదిగో ప్రభు ఈ వాక్య భాగాన్ని విని హృదయాల్లో ఫలవత్తలకు ఉదయించి ప్రభు ఈ ప్రార్థనలు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరి కుటుంబాలలో ఈ అక్కడనే తెలుసు నాయన, ప్రతి వాళ్ళ అక్క తీర్చండి. ఈ లాక్డౌన్ వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే నాయన, ఎవరైనా సమస్యలకు ఇబ్బంది పడుతూ ఉంటే, వారు కూడా బలహీనతలు బట్టి ఇబ్బంది పడుతూ ఉంటే వారిని ఇప్పుడే నజరేయుని స్వస్థపరచండి. వారికి సమస్యలను పాల్గొనండి, వారికి ఇబ్బందులు తీసుకువేయండి. ముఖ్యంగా ప్రభు నాయన మా ప్రియ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన సగం నాయకులను దీవించండి. మా పేరు చేయర్ గారు పెట్టి, ట్రెజర్ గారు పెట్టి, పీసీసీ వారు, ఎస్ఎస్సీ వారు బట్టి ఎక్కువ మా సంఘ నాయన గురువర్యులు బట్టి ప్రత్యేకించి ఎక్కువ చేస్తూ ఉన్నా. వారు కుటుంబాల పరిచయం దీవించండి. ముఖ్యంగా నాయన మా బిడ్డలందరూ కూడా ప్రభు నాయన ఎప్పుడు చర్చకి వెళ్తామా, ఎప్పుడు ఆరాధిద్దామా, ఎప్పుడు స్థలంలో చూపించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థనపూర్వకంగా కనపెడతా ఉన్నాయి. వారందరూ అతి తొందరలో నీ సన్నిధి రావడం దయచేయండి. గవర్నమెంట్ వారు కూడా ప్రభు వీళ్ళని తొందరగా ప్రభు దగ్గరికి రాయినా ప్రభు మెడిసిన్ కనిపెట్టడానికి ఒక దయచేయండి. నేను అతి తొందరలోనే ప్రభు మానవ జాతిని రక్షించుకోకుండా నీ కంచి వీళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభు ఇదిగోనైనా వాక్యం ద్వారా ప్రభు అనేక మంది లైవ్ కార్యక్రమాలు ఇస్తున్న వాళ్ళందరినీ దీవించి వింటున్న వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక వీళ్ళు పొందడానికి గ్రహించి నాయన పొరుగు వారిని ప్రేమించడంలో, అలాగే బాబు నాయన నీ మాటలు వినడంలో, నాయన నీ వాక్యానికి లోపడటంలో, నీ సువార్తను ప్రకటించడంలో మా ప్రియ సంఘాన్ని అంతకంతకు బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రభు నీ దాసులు ప్రార్థిస్తూ ఉండగా మీరు ఆలకించి దీవించి మీరే మహిమాగంతా ప్రభావం ఉంది. ఈ పునరుద్ధరణ ఆశీర్వాదం దీవించి నిశ్చితమైతే వచ్చే ఆదివారం ఈ రీతిగా వారిని ఆరాధించబడేందుకు నాయన మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ చేత భద్రపరిచి పునరుద్ధరణ దీవించి పంపించిన నజరేయుని నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధంగా నీ రాజ్యం వచ్చునుగా, విశుద్ధమున లోకములో నెరవేర్చినట్టు వారిని ఆహారం అనుగ్రహించి ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ప్రభుని ఆశ్రయించి నేను కాపాడుగాక, ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించుగాక, ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతి పెట్టేసి మీకు సమాధానం కలుగు చేయగాక.
ఆమేన్.